ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లో పోతామని చెప్పేసి ఈ రోజు మాట తప్పిన నేపథ్యంలోనే కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీసీలకు అండగా ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర కూడా మహాసభ నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ నాయకులు అయితేనేది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాడు సురేష్ యాదవ్. నమస్తే. నమస్తే అన్న. చూస్తున్నావు అన్న? చూస్తున్నా. ఎట్లుంది? ఇక మోసాలకి 12 మాసాలు, మోసానికి 12 మాసాలు, 13వ మాసం అయితే 13 మాసాలు 1,30,000 కోట్ల అప్పు. అంతేనా? సరే, ఈ అప్పులు మోసాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. నేను వాళ్ళు ఈ మాట తప్పడాలు ఏంది, డిక్లరేషన్ ఏంది, డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా కథ వచ్చిన 100 రోజులను ఇంప్లిమెంట్ చేస్తాను కానీ నమ్మవాడికి ఇది 100 రోజుల సినిమా ఆడుతుంది, బాగా ఆడుతుంది అనుకుని బీసీలని నయవంచంతో గొంతు కోసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. బీసీ డిక్లరేషన్ చెప్పేసి నా 42% పెంచుతా అని రేపేదో సంక్రాంతి కాల రైతు భరోసా ఇచ్చి ఈ లోపల కేటీఆర్ గారిని ఏదో జైల్లో పెట్టేసి ఈ సానుభూతి ఆ సానుభూతితో ఎలక్షన్ పోదానుకున్నాం. అరే పిక్చర్ చేతిలో రాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ఆలోచన చేస్తుండో, ఎందుకు ఆలోచన చేస్తుండో, దేనికి మాట్లాడుతున్నా అర్థమే కావట్లేదు. ఏది నువ్వు అన్నం ప్రకారం హామీ నెరవేర్చుకోమని నువ్వు కొట్లాడుతున్నావు, దానికి కవిత గారే చేయాలా అని అడుగుతున్నావు. నేనేమంటున్నా అంటే ఆమె దేనికోసం తాపత్రపడుతుంది అని మాట్లాడుతుంది. రాష్ట్రంలో ఉన్న పిసి అధ్యక్షుడు నేను ఒకటే చెప్తున్నా, ఆమె ఒక ఉత్తమ పార్లమెంటరీ చేసింది, ఒక ఎంపీ చేసింది, బతుకమ్మ కోసం ఊరూరు తిరిగింది, అన్ని హక్కుల కోసం కొట్లాడింది. సరే, ఇదంతా ఓకేనే. నిన్న ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎం దాకున్న కడియం శ్రీ గారు మాట్లాడిన విధానం చూస్తుంది కదా, నిన్న దాన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా అంటే పెద్ద మనిషి అయినాక కొంచెం మంచిగా మాట్లాడాలి, పరిధితో మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడి నువ్వు ఇంకేదో విజ్ఞత కోల్పోయి మేము కూడా అనొచ్చు, అనదలుచుకోవచ్చు. ఎందుకు మాట్లాడుతారు వీళ్ళు? నీ పదవుల కోసం, నీ బిడ్డ సీటు కోసం మాట్లాడినమంటే ఒక తాపత్రం అని. ఇంకా గదే చిల్లర మాటలు, చిల్లర చేష్టలు. ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడబట్టి, ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడబో, మంత్రులు ఎట్లా మాట్లాడబట్టి మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన గురించి చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము లేకపోతే ఆయన గతే లేదు. ఆయన అవుట్డేటెడ్ ఆయన తీసుకొచ్చి మేము ఎంపీ చేసి, మేము డిప్యూటీ సీఎం చేసి, మేము అన్ని చేసి పడేస్తే లాస్ట్కి వచ్చినాక గీయాల ఈ బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకుపోయి నువ్వు మమ్మల్ని మోసం చేసి నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావు. నువ్వేమో ఎవరు మోసగాడు అంటున్నా. రైట్. ఎట్లా అనిపిస్తుంది మరి 13 నెలల ఆల్మోస్ట్ 13 నెలల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరి ఎట్లా దీనికి ఎన్ని మార్కులు వేస్తావు, ఎన్ని రేటింగ్స్ ఎంత ఇస్తావు, ఏం కదా? రేటింగ్ ఎక్కడదన్నా? తిట్టుకుని తిడుతుంటే రేటింగ్ ఎక్కడ ఉంటుంది? పొగిడితే 1, 2 రేటింగ్ ఇస్తాం. 100కి 100% ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడైనా కనీసం క్యాబినెట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు, ఇంకేడుగురు మంత్రులు ఇంప్లిమెంట్ చేసుకోవాలా, వాళ్ళని చేసుకోలేకపోయిండు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు 6 మంది గురుకుల పాఠశాలకు చనిపోతే విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో 20-25% దగ్గర క్రైమ్ రేట్ పెరిగిపోయింది, హోంమంత్రి లేడు. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే, నేను ఒక యాదవ్ బిడ్డగా, ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డగా, మాకు గతంలో అక్కడ నల్గొండ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉండేది బీసీ బిడ్డలు, ఒక యాదవ్ బిడ్డలు మా బిడ్డలే ఉండేది. 100 కోట్లు ఇచ్చినా కానీ ఎంపీ టికెట్ రాజ్యసభ సభ్యుడు ఇయ్యరు. ఉన్న వాళ్ళకి ఇద్దరు, ఒక బడుగులింగాన్ని తీసుకుపోయి అక్కడ జగదీశ్వర రెడ్డి గారు తీసుకుపోయి రాజ్యసభ సభ్యులకు కూర్చోబెట్టిర్రు. ఒక బండా ప్రకాశ్ ముదిరాజ్ గారు తీసుకుపోయి రాజ్యసభ సభ్యులకు కూర్చోబెట్టినాం. బీసీలకి మేము న్యాయం చేసినాం. 5 ఎమ్మెల్యేలు ఉండేది. ఇప్పుడు బేసరిగా నేను ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా 42% వస్తాయి అని చెప్పేసి చాలా మంది బీసీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. బట్ ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ 13 నెలలు అయింది. ఏదో సమగ్ర కుల సర్వే అన్నారు, అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకో సర్వే అంటారు, ఇంకో సర్వే అంటారు. నమ్మకం ఉందా మీకు స్థానిక సంస్థలకు 42%? మేము ఒకటే అన్నా, మేము కొట్లాడడానికి మాకు అవకాశం ఉంది, గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం ఉంది, అడగంది అమ్మని పెట్టదు అన్నట్టు మేము కొట్లాడుతున్నాం. కానీ అవకాశం లేకోకుండా మేము చేయకోకుండా మేము ఎలక్షన్లో పోతా అంటే తిరుగుబాటు గ్రామాల నుంచి మొదలవుతుంది. మండలంలో కొట్లాడతాం, ఊర్లలో కొట్లాడతాం, జిల్లాలో కొట్లాడతాం, నీ మెడలు వంచేదాకా మేము కొట్లాడతాం. కాదు కక్కసమై నువ్వు ఎలక్షన్లో పెడితే దాన్ని బహిష్కరిస్తాం. ప్రజాస్వామ్యంలో మేము పరిపాలన చేత కానప్పుడు మీద ఒకటి పరిష్కరించాలి కదా, మా హక్కుల కోసం కొట్లాడాలి కదా. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే గతంలో కుల వృత్తులను కాపాడుకుంది, గతంలో కులవృత్తులను కాపాడుకోవాలని, బీసీలను కాపాడుకోవాలని బీసీ బంధు ఇచ్చి, మత్స్యకార చేపలు ఇచ్చి, గొర్రె పిల్లలు ఇచ్చి, గొర్రె గొతికేంత సాయం కూడా గత ప్రభుత్వాలు చేయలేదన్న. స్వతంత్రం వచ్చి కాంచి ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్న, ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేయకపోతే ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం?
మీకు తెలుసు రాజస్థాన్లో గుజరాత్లో ఎట్లయినాయో, మొన్నదాకా పంజాబ్లో రైతు ఉద్యమం ఎట్లయిందో, కావేరీ జలాల కోసం తమిళనాడు రైతులు ఎట్లా కొట్లాడారో మేము అంతకంటే ఎక్కువ కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఉద్యమ బిడ్డలో మా హక్కుల కోసం మా కోసం కదన్నా మేము ఇంకెక్కువ పని చేస్తాం. తెలంగాణ ఖచ్చితంగా పని చేస్తాం. దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు ఉంచుతాం. ఆయన ఏం అనుకున్నా ఏం ఆలోచించినా గంభీరంగా మాటలు తప్పితే చేతలు లేవు. కాబట్టి ఇప్పుడు మాటలే గంభీరమైన చేతలు లేవు. అది నోరి కాదు మోరి. ఈ రాష్ట్రంలో ఏ వర్గం బాగుందన్న? ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, పాలమూరు పిల్లలు అందరూ కూడా హైదరాబాద్కి వచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే గలికూల కూడా తలుచుకున్నా వయసులో ఉంటాయేమో. కావాల్సి కూడా పేదోళ్ళు ఇల్లు కూడి పడతావా? తిట్టుకొని తిడుతున్నారు. ఇంకా నీకేమైతే